హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. అలానే ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు. కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు ఆయనకి తెలియకుండా. మీరు కానీ శ్రీధర్ గారి స్టోరీస్ని ఎక్కడైనా వినడం కానీ చూడటం కానీ చేసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 99వ భాగం. ఎగ్జామ్స్ అన్నీ అయిపోవడంతో ఎలాంటి బిజినెస్ చేయాలా, తనకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఎలాంటి బిజినెస్ చేస్తే తన సక్సెస్ కాగలుగుతాడు అనుకుంటూ తన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ అందరూ చెప్తున్న పాయింట్స్ అన్నీ బుక్లో నోట్ చేసుకుంటున్న సాకేత్ ముందుకు ఒక కాఫీ కప్ కనపడడంతో ఫ్రెండ్స్ చెప్పేది వింటూనే ఆ కప్ని పట్టుకున్న చేతివైపు చూసిన సాకేత్కి ఎరుపు పచ్చ గాజులతో ఉన్న చేయి కనిపించింది. సంతోషంగా రాధిక అంటూ తల తిప్పి పైకి లేచిన సాకేత్కి పెద్ద బొట్టు, కళ్ళకి నిండుగా పెట్టిన కాటుక, నూనె పెట్టి బిగుతుగా అల్లిన జడ, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లంగావణి వేసుకొని అచ్చం రాధికలా రెడీ అయి తన ముందు నిలబడ్డ గౌతమిని షాక్గా చూస్తూ పైకి లేస్తూనే చెవిలో ఉన్న బ్లూటూత్ని పక్కన పడేశాడు సాకేత్. కాఫీ తీసుకో బావా అని గౌతమి నవ్వుతూ చెప్తుంటే, గౌ నువ్వేంటిలా, నీకు రాధికంటే చాలా ఇష్టం కదా బావా అనగానే గట్టిగా గౌతమి అని అరిచేశాడు సాకేత్. అంటే నా ఉద్దేశం తన ప్రవర్తన, మాట అవన్నీ నువ్వు చాలా ఇంప్రెస్ చేశాయి కదా. ఇంప్రెస్ చేయడం వేరు, అభిమానించడం వేరు గౌతమి. సారీ బావా, అంటే నా ఉద్దేశం నువ్వు తనని చాలా మిస్ అవుతున్నావు కదా, అందుకని తనలా రెడీ అయ్యి తను చేసినట్టే నీకోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. కానీ ఎందుకంటే నాకు తెలుసు బావా, పెద్ద బావ వాళ్ళు వెళ్ళినప్పటి నుండి నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. ఉన్నది 3 నెలలే అయినా రాధికతో నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దాన్ని మిస్ అవుతున్నట్టు అనిపించింది. అందుకే తనలా రెడీ అయి వచ్చాను. తనలా ఉంటే నన్ను కూడా నువ్వు అలానే నాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తావు కదా అని అమాయకంగా అడుగుతుంటే, ముందు కాఫీ తీసుకో బావా అంది. తనలా రెడీ అయినంత మాత్రాన నువ్వు రాధికవి కాలేవు గౌతమి అన్నాడు సాకేత్. ఆ మాటకి బాధగా తలొంచుకుంది. ఒకరి కోసం మన అటైర్ని ఎప్పుడూ మార్చుకోకూడదు గౌతమి. రాధిక రాధికలానే ఉండాలి, నువ్వు నీలానే ఉండాలి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా యువర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే నీ అమాయకత్వం అంటే నాకు ఇష్టం, నీ అల్లరంటే నాకు ఇష్టం అని చెంప మీద తట్టగానే, నిజంగానా బావా అని మెరిసే కళ్ళతో చెప్పింది. హా, కానీ మా నాన్న చెప్పాడు, పెద్ద బావని ఇంప్రెస్ చేయడానికి ఐడియా ఇస్తానని చెప్పి నువ్వు కావాలని బావ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేశావని. అది నిజమేనా బావా అని అడిగింది గౌతమి. అవును నిజమే అనగానే బాధగా, ఎందుకలా చేశావు బావా? ఎందుకంటే నువ్వెంతలా ప్రయత్నించినా అన్నయ్య మనసు కరగదు. నీ మీద తనకి మేనమామ కూతురన్న ఫీలింగ్ తప్పించి ఎలాంటి ఫీలింగ్ లేదు. అనవసరంగా అన్నయ్యని ఇంప్రెస్ చేయబోయి నిన్ను నువ్వు చీప్ చేసుకోకూడదని నీ దారి మళ్లించాను. అంతే తప్ప నిన్నేదో తక్కువ చేయాలని కాదు అని కాఫీ సిప్ చేసి, కాఫీ రాధిక చేసిన కాఫీలా లేదు, బట్ ఇట్ వాజ్ నైస్. ముందెళ్ళి ఈ గెటప్ చేంజ్ చేసుకో. సరయు వదిన చూసిందంటే అసలే డిస్టర్బ్గా ఉంది, ఇంకా డిస్టర్బ్ అవుతుంది అని గౌతమి చెంప మీద నిమిరి నవ్వుతూ వెళ్ళిపోతే, అతను తాకిన చెంపని తడుముకుంటూ, నిజంగా నువ్వు చాలా మంచివాడివి బావా అని నవ్వుకుంటూ ఎవ్వరూ చూడకముందే తన రూమ్కి వెళ్ళిపోయింది గౌతమి. సంజయ్తో మాట్లాడిన తర్వాత సరయు చేతిలోని ఫోన్ కిందకి జారిపోతే, నీ మనసు మార్చుకుంటావా సంజు? అంటే నన్ను నా ప్రేమని మర్చిపోయి తనతోనే ఉండిపోతావా అనుకుంటుంటే పూర్తిగా మైకం కమ్మినట్టు అనిపించి పడబోయింది. కాస్త వదినా ఏమైంది అంటూ సవిత వచ్చి పట్టుకోవడంతో చెయ్యి రాసరాక పట్టుకొని నిలబడింది సరయు. ఏమైంది వదినా, అలా ఉన్నావేంటి? సవి, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు వదినా. మీ అన్నయ్య నిజంగానే నన్ను ప్రేమించాడా? అదేంటి వదినా అలా అంటావు? కోర్టులో కూడా అదే కదా చెప్పాడు. నిన్నెంతలా ఇష్టపడకపోతే అందరి ముందు అలా చెప్తాడు చెప్పు? ఏడుస్తూ, లేదు
నాకెందుకో మీ అన్నయ్య అబద్ధం చెప్తున్నాడనిపిస్తుంది. అలాంటిదేం లేదు వదినా. కానీ నీకెందుకు అలా అనిపిస్తుంది? ఫోన్లో సంజయ్ మాట్లాడింది చెప్పగానే, వదినా, అన్నయ్యకి మేమంటే చాలా ఇష్టం. నువ్వలా అనేసరికి కోపం వచ్చి అలా మాట్లాడుంటాడు. అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. నిజంగా నా సవి, నిజంగా నిజం వదినా. కానీ అన్నయ్య గురించి ఒక్కటి చెప్తాను విను. తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతాడు. అలానే ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా బిహేవ్ చేసే మనస్తత్వం అన్నయ్యకి లేదు. చెల్లెలని నా దగ్గర ఒకలా, ప్రేమించిన అమ్మాయివని, మినిస్టర్ కూతురువని నీ దగ్గర మరొకలా బిహేవ్ చేయడు. నాతో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో నీతోనూ అలానే ఉంటాడు. మీ దగ్గర ఎంత ప్రేమన్నా ఉంటాడో నా దగ్గర కూడా అన్నయ్యగా అంతే ప్రేమగా ఉంటాడు అని సవిత అంటే, అలా అయితే ఆ రాధిక దగ్గర కూడా ఇంతే ప్రేమగా ఉంటాడా అని అడిగింది సరయు. నవ్వి, వదినా, మా అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ ఇద్దరి ప్రేమలను డిఫరెన్స్ లేదా? ఇది కూడా అంతే. తనతో నార్మల్గా ఉంటున్నాడు అంటే ఈ 6 months ఖచ్చితంగా ఉండి తీరాలి కాబట్టి అంతే. కానీ సవి, కానీ గిని ఏం లేదు. ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా కాసేపు రెస్ట్ తీసుకో అని బలవంతంగా సరయుని నిద్రపుచ్చి ఫోన్ చూసుకుంటూ అక్కడే కూర్చుంది సవిత. ఎక్కడ షటిల్ బ్యాట్ తనకి తగిలిందోనని గట్టిగా అరుస్తూ క్షణంలో వెనక్కి తిరిగి సంజయ్ని బల్లిలా అతుక్కుపోయింది రాధిక. ఒక్కడుగు వెనక్కి వేసి బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు సంజయ్. కళ్ళు గట్టిగా మూసేసి అతని గుండెల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయిన రాధికను చూసి భయపడిందని అర్థమై ఆమె నడుం చుట్టూ చేతులెయ్యబోయేవాడు కాస్త 1 ఇంచు దూరంలో ఆగిపోయాడు. ఎక్కడా లేని ప్రశాంతత, ఎవ్వరూ ఇవ్వని ధైర్యం అతని గుండెల్లో తెలుస్తుంటే అతని వీపు చుట్టూ బిగించిన చేతులను నెమ్మదిగా నిమురుతూ పరవశంతో బావా అని పిలుస్తుంది రాధిక. భయపడిందనుకుని చెయ్యి వయ్యాలా వద్దా అని తటపటాయిస్తున్న చేతుల్ని ఆమె చుట్టూ బిగించిన సంజయ్, ఏమైంది రాధి, ఎందుకంత భయపడుతున్నావు అంటూ శృతిమెత్తగా వెన్ను మీద నిమురుతూ చెప్తుంటే క్షణంలో కళ్ళు తెరిచింది. కాస్త శృతిమెత్తగా తగులుతున్న అతని చేతుల తాకిడికి అతన్ని వదల్లేక కాసేపు అలానే ఉండిపోయింది రాధిక. నెమ్మదిగా తనకి దూరం జరుగుతూ, ఏమైంది, ఎందుకంత భయపడ్డావు అని అడిగాడు సంజయ్. అదేం లేదు బావా, నువ్వు సడన్గా కొట్టేసరికి ఆ బ్యాట్ ఎక్కడ మన ఇద్దరికీ తగులుతుందోనని భయమేసింది. దేనికంత భయం? ఇంతకుముందు నువ్వెప్పుడు షటిల్ ఆడలేదా అని అడిగాడు. నాకు గేమ్స్ అంటే భయం బావా, ఎక్కడ కింద పడిపోతానని ఎప్పుడూ ఆడలేదు. నవ్వి, అలా ఏం కాదులే, ప్రాక్టీస్ చేస్తే షటిల్ మంచి ఎక్సర్సైజ్ తెలుసా, రా చూపిస్తాను అంటూ తన చేయి పట్టుకుని దగ్గరికి తీసుకోబోతే ఇందాక అతడి చేతి స్పర్శకే వణికిపోయిన తన శరీరాన్ని తలుచుకుంటూ కంగారుగా వదిలే బావా అంటూ దూరం జరిగింది రాధిక. ఏ, నేర్చుకుంటానన్నావు కదా. అన్నాను కానీ ఈరోజు వద్దులే, రేపు నేర్చుకుంటాను. అబ్బా, ఏమైంది నీకు? 1 స్టార్ట్ చేశాక ఇలా స్కిప్ చేయకూడదు, మరేం పర్వాలేదు అంటూ చేయి పట్టుకోపోతే 2 అడుగులు వెనక్కి వేసి, రేపు నేర్చుకుంటా బావా, ఇప్పుడొద్దు అంటూ పరుగున వెళ్ళి అదురుతున్న గుండెలతో ఒక బెంచ్ మీద గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చుంది రాధిక. ఎంత వద్దనుకున్నా ఇందాక వాళ్ళిద్దరూ ఉన్న పొజిషన్ గుర్తొచ్చి బుగ్గలు కెంపులు కాగా సిగ్గుపడుతూ అరచేతిలో ముఖాన్ని దాచుకుంది. ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేని సంజయ్ మాత్రం చేతిలో ఉన్న బ్యాట్ని రౌండ్గా తిప్పుతూ, ఈ పిల్ల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ అమ్మాయి ఒకటేనా, టోటల్గా ఆడవాళ్ళంతా ఇంతేనా అనుకుని ఇంతలో కోర్టులోకి ఎవరో అబ్బాయిలు రావడంతో వాళ్ళతో గేమ్ ఆడే పనిలో పడితే కాళ్ళు పైకి పెట్టుకుని మోకాళ్లలో ముఖం దాచుకుని ఎక్కడ మిస్ చేయకుండా షాట్స్ కొడుతున్న సంజయ్ ఆటని నవ్వుతూ చూస్తుండిపోయింది రాధిక.